ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలవుతుంటే ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు? అందులోనే ₹1,00,00,000 దాకా కూడా ట్రీట్మెంట్ అన్నారు కదా. మరి అప్పుడు ట్రీట్మెంట్ అక్కడ ఇస్తున్నప్పుడు ఎన్ఓసీలు ఎందుకు, లేకపోతే ఇంకోటి ఎందుకు? వైట్ కార్డు లేనటువంటి వాళ్ళకి అనుకుందాం, వాళ్ళకి ఇంతెంత డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి కుంభకోణం బయటపడింది. ఇది సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్లో చేతివాటానికి సంబంధించి ఓ బాధితుడికి వచ్చిన 14 లక్షలు 8 లక్షలు తమ అకౌంట్లో వేసుకున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మీద జరిగినటువంటి వ్యవహారం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి కన్ను పోగొట్టుకున్నారు తుంటి ఎల్లయ్య. ఆయనకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 14 లక్షలు మంజూరు చేశారు. ఏకంగా డబ్బులు ఇస్తామని బ్యాంకుకి తీసుకెళ్ళినటువంటి స్థానిక తెలుగుదేశం నేతలు ఎల్లయ్య దగ్గర సంతకాలు పెట్టించుకుని డబ్బులు అకౌంట్లో పడ్డాయని పంపించేశారట. ఆ తర్వాత చూసుకుంటే అతనికి ఎల్ఐ అకౌంట్లో 14 లక్షలు జమ అయినట్టు వచ్చిందట. తర్వాత 20 నిమిషాలకే అందులో ఉన్నటువంటి అమౌంట్ 8 లక్షల రూపాయలు టీడీపీ నేత అకౌంట్లోకి బదిలీ అయిపోయిందంట. విషయం తెలుసుకుని టీడీపీ నేతల్ని నిలదీస్తే ఎల్లయ్య అవునా ఖర్చులు ఉంటాయి, అందరికీ పర్సంటేజీలు ఇవ్వాలి అని టీడీపీ నేతలు చెప్పినట్టుగా ఎల్లయ్య చెప్తున్నాడు. ఇది సంచలనం సృష్టిస్తోంది.